యూట్యూబ్ పుణ్యమా అని ఎవరు ఎప్పుడు ఎట్లా ఫేమస్ అవుతారో ఎవరు తెలియదు. కొందరు కొన్నేళ్ల తర్వాత ఫేమస్ అయితే ఇంకొందరు ఒక్క రాత్రికే ఫేమస్ అవుతారు. అవు గట్ల యూట్యూబ్లో ఫేమస్ అయిన వీళ్ళ గురించి చూడరు మరి. అంతకుముందు టాలెంట్ ఉన్న సుత అవకాశాల కోసం చూసేది చాలామంది. కానీ ఏమంటే యూట్యూబ్ వచ్చిందో ఇక అప్పటిసారి గదే పెద్ద వేదిక అయింది అందరికీ. కొద్దిగా తెలివి అట్టనే టాలెంట్ ఉంటే చాలు, ఇక అదృష్టం సుత కలిసి వస్తే ఇక వాళ్ళకు మించిన తోపులే లేరు అనుకో రాదు రే. ఇక అట్లా చాలా మంది ఫేమస్ అయ్యారు యూట్యూబ్తోనే. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అంటే, ఇగో గిడ గానొస్తున్న గీ జంట గట్టనే ఫేమస్ అయ్యారు. మరి వీళ్ళు యూట్యూబ్లో ఏం చేస్తారని అంటే వంటలు వండుతారు. అది అందరు చేసే పనే కదా, గంటల ఫేమస్ కావడానికి ఏముంటుంది అనుకోకుర్రి. వీళ్ళు వంటలు చేసే ముచ్చట నిజమే కానీ మరి వీళ్ళు ఎండ్ల వంట చేస్తారో చెప్తే అవురా అంటారు. మరి వీళ్ళు వంట చేసేది చిన్న చిన్న చిట్టి పాత్రలల్లా. చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో ఇవి. బారేవా భలే ఉన్నాయి కదా. అంతేకాదు ఈ చిట్టి పాత్రలనే వీళ్ళు బిర్యానీ సుత చేస్తారట. మొదలు వీళ్ళు సుత వంటలకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకున్నారట. అయితే అందరి లెక్క కాకుండా జరంత వెరైటీగా ఉండాలని చెప్పి ఇట్లా చిట్టి పాత్రల్లో చేస్తే ఎట్లుంటుందనే ఆలోచన చూడే ఆలస్యం. చిన్న చిన్న పాత్రలు కొని వాటిని అండిపెట్టి వీడియో పెడితే మస్తు మంది చూసిర్రట. ఇక అప్పటి సందికి ఇట్లా చిన్న చిన్న వాటిలోనే వండుతారు. మరి రుచి ఎట్లుంటుందో